నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ను రాయడానికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, లా చదువుతున్న స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో చీఫ్ జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దేవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు నీలరాయ్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసులో ఈ తీర్పు ఇచ్చారు. లేటెస్ట్గా ఫైనల్ ఇయర్ చదువుతున్న లా స్టూడెంట్స్ ఈ బార్ ఎగ్జామ్ రాయడానికి అనుమతులు ఇస్తూ ఇట్లా గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న లా స్టూడెంట్స్ ఈ బార్ ఎగ్జామ్ రాయొచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత రాసేదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఫైనల్ ఇయర్ రాస్తున్న బార్ ఎగ్జామ్ రాయొచ్చు ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ అని ఇవాళ ఈ తీర్పు వల్ల మనకు తెలుస్తోంది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసింది ఏంటి, ఫైనల్ ఇయర్ లా చదువుతున్న స్టూడెంట్స్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఇస్తూ గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది, ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా చక్కటి పరిణామం. ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ టైం వేస్ట్ కాకుండా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాయొచ్చు, బాగా చదవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అందరూ. థ్యాంక్ యూ.